ఒకరి నీడలో ఎదగాలని ఎప్పుడు అనుకోకండి. కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకోండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. నీడలో మొక్కలే ఎదగలేవు. మనుషులం మనం ఎదగగలమా? మీకు ఒకరి జీవితాన్ని ప్రభావితం చేయగలే శక్తే ఉంటే వెంటనే ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పటి ప్రపంచానికి ఇది చాలా అవసరం. ఒకసారి వర్షాలు పడలేదని ఊర్లో అందరూ దేవుడి దగ్గరికి వెళ్లారంట. కానీ ఒకరు మాత్రం గొడుగు తీసుకుని వెళ్ళినారంట. అది విశ్వాసం అంటే. మౌనంగా ఉండే మనిషితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు మీకు తెలియని రహస్యాలు ఎన్నో మనసులో దాచుకుని ఉంటారు. ఒకరి చేతిలో నువ్వు మోసిపోయావు అంటే అది ఇతరుల తప్పు కాదు, నీ యొక్క అసమర్థత. మోసాలను తిప్పికొట్టే తెలివిని పెంచుకో. ఏది నిజమో ఏది మోసమో తెలుసుకునే అవగాహన శక్తిని పెంచుకో. మినుగురు పురుగు తనలో ఉన్న కాస్తంత వెలుతురును కూడా లోకానికి పంచాలని చూస్తుంది. మనలో ఉన్నది కొంత విజ్ఞానమైన ఇతరులకు పంచినప్పుడే దానికి సార్థకత లభిస్తుంది. 100 బిందెలతో నీళ్లు మోసిన అంత మాత్రాన చెట్టుకు కాయలు కాయవు. అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని అన్ని పనులు క్షణాల్లోనే పూర్తయిపోవు. దేనికైనా సమయం రావాలి. మనిషికి సహనం కావాలి. మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మన మనసు నమ్మగలిగితే దాన్ని ఖచ్చితంగా సాధించగలం. లేచి బయలుదేరండి. నిన్ను కదలనీయకుండా చేసిన ఆ మానసిక సంఖ్యలు విడిపించుకుని బయటపడండి. పడిన చోటే లేవాలి. పరుగులు మొదలు పెట్టాలి అక్కడి నుండే. పర్వతం ఎత్తు చూసి భయపడితే శాశ్వతంగా కిందే ఉండిపోతావు. అది సాహసించి ఒక అడుగు ముందుకు వేస్తే అగ్రం మీదకి చేరుకుంటావు. ఏ పని చేసినా సరే ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటన్నిటినీ పోగేసుకుని నీ అనుభవాల సంపదగా మార్చుకో. వాటన్నిటితో నీ చుట్టూ ఒక గోడను ఏర్పరచుకో. నీ గెలుపు రహదారికి వాటిని ఉపయోగించుకో. విసిరిన రాళ్ళని నీ విజయానికి పునాదులుగా ఎంచుకో. విసిరిన రాళ్ళని నీ విజయానికి పునాదులుగా ఉపయోగించుకుంటావో లేదా వాళ్ళపైకి విసురుతావో నిర్ణయం నీదే. పట్టుదల అనే సారవంతమైన భూమిలోనే విజయం అనే మొక్క మొలుస్తుంది. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. దాన్ని మీ జీవిత లక్ష్యంగా చేసుకోండి. దాన్ని ధ్యానించండి, దాన్ని శాసించండి. ఇది విజయానికి మార్గం. ఉన్నతంగా ఆలోచించే వారికి ఎప్పుడు ఒంటరితనం అనేది ఉండదు. ఎందుకంటే వారి ఆలోచనలే వారి మిత్రులు. మీ దగ్గర డబ్బు లేదనే నిజాన్ని నీ నీడకు కూడా తెలియనీయకు. ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండాల్సిన మన నీడ కూడా ఆలోచనలో పడుతుంది. అన్ని కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పుడు కోల్పోకండి. అది ఒక్కటి ఉంటే చాలు. మనం కోల్పోయిన అన్నింటినీ తిరిగి పొందవచ్చు. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించుకో. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే మనకు జరిగే చెడు అనుభవాన్ని ఇస్తుంది. గుర్తించుకోండి, ఆనందం కంటే అనుభవం చాలా గొప్పది అని. జీవితంలో ఓడిపోయానని బాధపడుతున్నారా? ఒకసారి ఓడి గెలిచిన చరిత్రలు చదవండి. ప్రపంచంలో చెడి బ్రతికిన వాళ్ళు ఉన్నారు, బ్రతికి చెడిన వాళ్ళు లేరు. జీవితంలో మనం సాధించే అతి గొప్ప విజయం మనల్ని మనం తెలుసుకోవడం. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే మనం తెలుసుకున్న విషయానికి సంతృప్తి చెందడం. జీవితంలో నీకు శత్రువులు తయారవుతున్నారు అంటే వారు సాధించలేనిది నువ్వు సాధిస్తున్నావని అర్థం. జీవితం ఎప్పుడూ సవాలని విసురుతుంది. ఎదుర్కొని నిలిచిన వాళ్ళే విజేతలుగా నిలుస్తారు. డబ్బును బట్టి స్థాయిని బట్టి ఎప్పుడూ గర్వపడకు. ఎందుకంటే జీవితం సదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు బంటూ చేరేది ఒకే పెట్టెలోకి. మనం పూర్తిగా ఆనందంగా ఉండలేకపోవడానికి కారణం మన దగ్గర ఉన్న దానిపై నిర్లక్ష్యం, లేని దానిపైన ఆశ. నువ్వు కన్న కల పగిలి 1000 ముక్కలైందనుకో, వాటిలో ఒక్కో ముక్కను తీసుకురావడానికి వెనుకాడద్దు. మరో కొత్త ఆరంభానికి అదే నీకు ఆధారం. ఎవరు ఎలాంటి స్వార్థం లేకుండా మరొకరితో జతకట్టలేరు.
థ్యాంక్ యూ.